మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13వ డివిజన్ నుండి నామినేషన్ దాఖలు చేసిన కంచర్ల రేణుక. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజున భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. దీనిలో భాగంగా 13వ డివిజన్ నుండి కంచర్ల రేణుక నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే ముందుగా మార్కండేయ టెంపుల్లో శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రేణుక మాట్లాడుతూ 13వ డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించితే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ డివిజన్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య, రోడ్ల సమస్య ఉన్నాయని, నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి మున్సిపల్లో నామినేషన్ దాఖలు చేశారు. దేవతాని సంప్రోక్ష స్థలాన్ని సంప్రోక్ష కింద ఒకసారి దేవుని చల్లండి. ఓం కేశవ స్వాహ నారాయణ స్వాహ మూర్తులు కలవని. ఓం కేశవ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ శ్రీధర్మ ఋషికేశర్మ పద్మనాభయమ దామోదర హరిహరణ శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమః. లోపలికి పోయాడు. ఎంత టైం పడుతుంది? నమస్తే, నా పేరు కంచర్ల రేణుక. నేను 13వ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మార్కండేయ స్వామి ఆశీర్వాదంతో మరియు డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో, కమలాకర్ సారు ఆశీర్వాదంతో, వినోద్ అన్న ఆశీర్వాదంతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను 43వ డివిజన్లో ముందుకు వస్తున్నా. మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరూ నాకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా డివిజన్ అభివృద్ధి కోసం నేను ముందుకు వస్తున్నా. డివిజన్ ప్రజలు అది ఒక్కసారి గుర్తు చేసుకొని డివిజన్ అభివృద్ధి కోసం నన్ను గెలిపిస్తారని నమ్మకంతో డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సెంటర్ లైట్లు, సీసీ కెమెరాలు, రోడ్స్ ప్లస్ ఇంకొకటి లేని వాళ్ళకు పింఛన్స్, రేషన్ కార్డు, తాగునీటి సమస్య మరియు ఇంకా మా ఆడవాళ్ళకి ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి వాటి కోసము డివిజన్ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీలాంటి లీడర్ ఒకరు వస్తే బాగుంటుందని ప్రతి ఒక్క మహిళ అంటుంది. కాబట్టి నా దగ్గర నుండే మార్పు స్టార్ట్ కావాలి. మా మహిళలకు జరుగుతున్న అరాచకాలకు నేను ముందుంటా అని చెప్తున్నాను. ఇప్పటి నుండి ఇంకొక 5-6 సంవత్సరాల వరకైనా కొంచెం చేంజ్ కోరుకుంటామని ఆలోచిస్తున్నాను. 43వ డివిజన్ ప్రజలందరూ, అక్క చెల్లెళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నన్ను భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మీలాంటి యంగ్ డైనమిక్ లీడర్ రావాలని డివిజన్ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం నాకుంటుంది, శివయ్య ఆశీర్వాదం కూడా నాకుంటుంది. నేను అలాగే ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీ మాదే. మున్సిపల్లో మేయర్ సీటు కూడా మాదే. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం,
కొంపల్లి కమాన్ వద్ద కోంపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6